హాయ్ అండి అందరికీ. ఎప్పుడైనా మీకు డౌట్ వచ్చిందా? మనం ఈ లోకం నుంచి వెళ్ళిపోయాక అసలు ఏం జరుగుతుంది అని? స్వర్గం ఉంటుందా? మళ్ళీ రీబర్త్ అవుతామా? లేక మొత్తం చీకటేనా? లేదా మనం అసలు ఇమాజిన్ కూడా చేయలేని ఏదైనా సర్ప్రైజ్ ఉందా? ఎన్నో ఏళ్లుగా మన తాతల దగ్గర నుంచి ప్రతి కల్చర్‌లో, ప్రతి రిలీజియన్‌లో, ప్రతి ఫిలాసఫీలో ఉన్న వాళ్ళంతా ఈ ఒక్క ప్రశ్నకి ఆన్సర్ వెతుకుతున్నారు. ఈరోజు మన వీడియోలో మనం ఈ లైఫ్ అనే కవర్ వెనక్కి తొంగి చూద్దాం. డెత్ తర్వాత వచ్చే ఆ పెద్ద మిస్టరీని కాస్త లోతుగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనిషి చనిపోయాక మన బాడీ పనిచేయడం ఆపేస్తుంది. హార్ట్ ఆగిపోతుంది. శ్వాస క్లోజ్ అయిపోతుంది. బ్రెయిన్ వేవ్స్ కూడా ఫ్లాట్ అయిపోతాయి. సైన్స్ దీన్ని క్లినికల్ డెత్ అంటుంది. కానీ ఇక్కడే ఒక ఫన్నీ థింగ్ ఉంది. క్లినికల్‌గా కొన్ని నిమిషాలు, కొన్నిసార్లు గంటల తరబడి బ్రెయిన్ పనిచేయకపోయినా మళ్ళీ బతికి వచ్చిన చాలా మందికి కొన్ని అమేజింగ్ ఎక్స్‌పీరియన్సెస్ అయ్యాయి. వీటిని ఎన్‌డీఈఎస్ అంటారు. అంటే నియర్ డెత్ ఎక్స్‌పీరియన్సెస్ అంటారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే తమ బాడీ నుంచి బయటకు వచ్చి బయట తేలుతున్నట్లుగా ఉంటుంది అని అంటున్నారు. దూరం నుంచి ఒక లైట్ టన్నెల్ కనిపించినట్లు, చనిపోయిన తన లవ్డ్ వన్స్ ఎదురైనట్లు, లేదంటే వర్ణించలేని శాంతి, ప్రేమతో నిండిపోయినట్లు అనిపించిందట. డాక్టర్లు దీన్ని బ్రెయిన్ యాక్టివిటీ అంటారు. కానీ చాలామంది దీన్ని ఆఫ్టర్ లైఫ్‌లో ఒక చిన్నపాటి గ్లిమ్స్ అని నమ్ముతారు. మరి మన రిలీజియన్స్ డెత్ తర్వాత ఏం జరుగుతుందని చెబుతున్నాయో ఒకసారి చూద్దామా? హిందూయిజంలో డెత్ అంటే ఎండ్ కాదు. సోల్ ఈ బాడీని వదిలేసి మళ్ళీ కొత్తగా ఇంకో బర్త్ తీసుకుంటుంది. దీన్నే కర్మ సైకిల్ అంటారు. మీ కర్మలను బట్టి మళ్ళీ మనిషిగానో, లేక మరేదైనా ఫామ్‌లోనో, లేకపోతే జంతువులనో పుడతాం. ఈ పుట్టుక, చావు సైకిల్ నుంచి బయటపడితే అదే మోక్షం. అంటే పూర్తిగా లిబరేట్ అవ్వడం అన్నమాట. బుద్ధిజం కూడా రీఇన్కార్పొరేషన్‌నే నమ్ముతుంది. కానీ సోల్ అనేది పర్మనెంట్ కాదని చెబుతుంది. కేవలం కాన్షియస్‌నెస్ మాత్రమే నది ప్రవహించినట్లు ముందుకు సాగుతుందంట. క్రిస్టియానిటీలో అయితే ఫెయిత్ మనం చేసిన యాక్షన్స్ ఆధారంగా హెవెన్ లేదా హెల్ ఉంటాయని చెబుతారు. గాడ్‌తో ఎటర్నల్ లైఫ్ లేదా ఆయన నుంచి ఎటర్నల్‌గా దూరంగా ఉండటం. ఇస్లాం ప్రకారం సోల్ జడ్జిమెంట్ డే వచ్చే వరకు గ్రేవ్‌లో ఎదురు చూస్తుంది. అప్పుడే మనం చేసిన డీడ్స్ మన ఫెయిత్ బట్టి పారడైజ్‌కి లేదా హెల్‌కి పంపబడతాం. ఇక చాలా ట్రైబల్ లేదా ఇండిజియస్ కల్చర్స్‌లో మన యాన్సిస్టర్స్ సోల్స్ మన చుట్టూనే ఉంటాయని, మనకు గైడ్ చేస్తూ, ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయని నమ్ముతారు. ఇలా డిఫరెంట్ బిలీఫ్స్ ఉన్న అన్ని రిలీజియన్స్ ఒక విషయంపై మాత్రం అగ్రీ అవుతాయి. అదే డెత్ అంటే ఎండ్ కాదు అని. మరి మన సైన్స్ ఏది చెబుతుంది? చాలామంది సైంటిస్టులు ఏమంటారంటే బ్రెయిన్ చనిపోతే మన కాన్షియస్‌నెస్ కూడా ఎండ్ అవుతుందని. కానీ డెత్ తర్వాత కూడా కాన్షియస్‌నెస్‌పై స్టడీ చేసే ఒక కొత్త ఫీల్డ్ ఇప్పుడు బాగా పెరుగుతోంది. కొన్ని థియరీలు ఏం చెబుతున్నాయంటే మన మైండ్ నాన్ లోకల్ కావచ్చు అని సూచిస్తున్నాయి. అంటే అది కేవలం బ్రెయిన్ లోపల మాత్రమే కాకుండా రేడియో వేవ్స్‌ని రిసీవర్‌లా పట్టుకున్నట్లుగా ఒక పెద్ద ఫీల్డ్‌కి కనెక్ట్ అయి ఉండొచ్చని వర్జీనియా యూనివర్సిటీలో డివిజన్ ఆఫ్ పర్సెప్చువల్ స్టడీస్ అని ఒకటుంది. వాళ్ళు పాస్ట్ లైఫ్‌లు గుర్తున్నాయని చెబుతున్న పిల్లలపై రీసెర్చ్ చేశారు. చాలామంది పిల్లలు నేమ్స్, డేట్స్, కొన్ని ఫ్యాక్ట్స్ చెప్పినవి నిజమని తేలాయంట. ఇది కేవలం కోయిన్సిడెన్స్‌గా జరిగిందా? ఇమాజినేషనా? లేదా రీఇన్కార్పొరేషన్‌కు ఇది ఎవిడెన్సా? సైన్స్ ఇంకా దీనిపై క్లియర్‌గా చెప్పలేకపోతోంది. కానీ ఈ మిస్టరీ మాత్రం పక్కా రియల్. వరల్డ్ వైడ్‌గా వేలాది మంది పీపుల్ తమ ఆఫ్టర్ డెత్ ఎక్స్‌పీరియన్సెస్‌ని షేర్ చేసుకుంటున్నారు. కొందరు డివైన్ బీయింగ్స్‌ని చూశారంట. మరికొందరు తమ ఎంటైర్ లైఫ్ ఒక మూవీలాగా కళ్ళ ముందు మెరిసిందని చెప్పారు. ఇంకొంతమందికి అకస్మాత్తుగా ఒక విషయం అండర్‌స్టాండ్ అయిందంట. అదేంటంటే మనం పడిన ప్రతి పెయిన్, ప్రతి బాధకి ఒక పర్పస్ ఉందని సర్జరీ చేస్తుండగా చనిపోయి తిరిగి వచ్చిన ఒక వుమెన్ ఇలా చెప్పింది. నాకు ఫియర్ అనిపించలేదు. నాకు హోమ్‌కి వచ్చినట్లు అనిపించింది. అసలు తిరిగి రావాలని కూడా అనిపించలేదు. మరొకరు ఇలా అన్నారు. అక్కడ జడ్జిమెంట్ లేదు. లవ్ మాత్రమే ఉంది. ఈ స్టోరీస్ ఆఫ్టర్ లైఫ్‌ని ప్రూవ్ చేయవు నిజమే. కానీ అవి మనకు ఒక విషయం గుర్తు చేస్తాయి. డెత్ అంటే భయపడాల్సిన థింగ్ కాదేమో. బహుశా డెత్ తర్వాత లైఫ్ అంటే మనం ఎక్కడికి వెళ్తాం అనే దాని గురించి కాదేమో. మరి మనం ఈరోజు ఎలా జీవిస్తున్నాం అనే దాని గురించి కావచ్చు. ఒకవేళ అసలు క్వెషన్ చనిపోయాక ఏం వస్తుంది అనేది కాకుండా మనం ఇక్కడ ఉన్నప్పుడు ఈ టైంలో ఏం చేస్తున్నాం అనేదైతే మనం మళ్ళీ రీబర్త్ అయినా మన పనులు బట్టి జడ్జ్ చేయబడ్డా లేక ఈ యూనివర్స్‌లో కలిసిపోయినా మనకిప్పుడు ఉన్న ఈ టైం చాలా ప్రీషియస్. మనస్ఫూర్తిగా లవ్ చేయండి. ఎలాంటి కోపం లేకుండా ఫర్గివ్ చేయండి. తోటివారికి హెల్ప్ చేయండి. లైఫ్‌కి మీనింగ్ వెతకండి. ఎందుకంటే తెలియని దాని ముందు పర్పస్‌తో జీవించడమే ఏకైక కన్ఫర్మ్డ్ థింగ్.
కాబట్టి డెత్ తర్వాత ఏం జరుగుతుందని మీరు బిలీవ్ చేస్తారు? హెవెనా? లేక రీబర్తా? లేదా మనం ఇమాజిన్ చేయలేని ఏదైనా ఉంటుందా? మీరేమనుకుంటున్నారో కింద కమెంట్లో తెలియజేయండి. మరి ఈ వీడియో మీకు నిజంగానే నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేయండి. ఎందుకంటే లైఫ్ మరియు డెత్ ఈ మిస్టరీ మనందరం షేర్ చేసుకునేదే. థాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలిసే వరకు కీప్ క్యూరియస్.